తేజ, నా వయసు 15 ఒంగోలు నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నాను. అది ఏంటంటే బైబిల్లో నిర్గమాకాండం 9:4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలోనూ ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనను. నిర్గమకాండం 9:6లో మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులను చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒకటియూ చావలేదు. పశువులను వేరుపరిచాడు కదా, ఇశ్రాయేలీయులను పశువులను ఒక్కొక్కటి కూడా ఎందుకు చావలేదు? ఐగుప్తీయుల పశువులు ఎందుకు చనిపోయి కొంచెం దీన్ని వివరించండి. అర్థం కావడానికి ఏముందయ్యా అందులో? ఏనన్నా వేరుపరిచను అన్నాడు కదా, అంటే మార్క్ చేశాడు. అందులో ఉన్నదే ఇశ్రాయేల్ అందరూ కూడా గోషెను దేశంలో ఉండేవాళ్ళు. పక్కన వాళ్ళ ఐగుప్తు దేశం, ఆ పక్కన ఇశ్రాయేల్ అందరూ ఉన్నది గోషెను దేశం. కానీ మరి కొంతమంది ఇశ్రాయేల్ అందులో కూడా ఉంటారు కదండి, పనులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోని బానిసలుగా ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లోనే పడుకుంటారు ఐగుప్తులతో పాటు. మరి అలాంటప్పుడు వచ్చే సంహారకుడికి తెలియాలి కదా. సంహారకుడికి ఏం చేశాడు? ఐడెంటిఫై చేశాడు అనమాట. ఏంటి? ఇదిగో ఒరే నువ్వు వెళ్తున్నావు కదా లేపేయడానికి, ఇవన్నీ ఏ పశువులు? ఇవన్నీ ఇశ్రాయేలీయుల పశువులు. ఇగో ఇవన్నీ వేరు లెక్క పెట్టుకో. ఇవన్నీ ఎవరి పశువులు? ఇవన్నీ ఐగుప్తీయుల పశువులు. నువ్వు లేపేటప్పుడు వీళ్ళ పశువులు లేపాలి కానీ ఈ పశువులు లేపకూడదు. మరి నాకు ఎలా తెలుస్తుంది ప్రభా? సరేలే, ఇంకో దూతను పంపించి నేను మార్కింగ్ ఇస్తాను అంతే. దేవుడు మార్కింగ్ ఇచ్చుంటాడు. ఎలాగా? సంహారకుడు గుర్తుపట్టడానికి. వేరుపరిచను అంటే ఇశ్రాయేల్ గొర్రెలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చేసి ఐగుప్తీయుల గొర్రెలన్నీ ఒక పక్క పట్టుకెళ్ళలేదు ఎక్కడికి. ఆ పశువులు అక్కడ ఉన్నాయి, ఈ పశువులు ఎక్కడే ఉన్నాయి. కానీ ఆ వెళుతూ సంహారకుడు ఎవరిలో నుంచి వెళ్ళాడు? ఐగుప్తీయుల్ని చంపడానికి ముందు దిగిపోలేదు, ఇశ్రాయేలీల్లోంచి కూడా వెళ్ళాడు ఆయన. లేదంటే ఇశ్రాయేల్ ఎందుకంటే రక్తాన్ని ద్వారబంధానికి రాసుకోవాలి? డైరెక్ట్గా ఏదో వెళ్ళడం అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి పోవచ్చు కదా. కానీ ఐగుప్తు దేశంలోని ఒక భాగమే గోషెన్ దేశం కూడా. ఇశ్రాయేల్ చుట్టూ ఐగుప్తీయులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళలో ప్రతి కుటుంబంలోనూ జ్యేష్ఠ కుమారుడు చనిపోవాలి అంటే వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలి కాబట్టి అందుకే అక్కడ ఏమన్నాడు? నిర్గమకాండం 9:6లో యెహోవా కార్యము చెయ్యగా ఐగుప్తీయుల పశువులని చచ్చెను గాని ఇశ్రాయేలు పశువుల్లో ఒకటియూ చావలేదు. అందుకు 4వ వచనంలో ఏం చేసాం? యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేలుకున్న వాటిలో ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే పంపిస్తున్న తెగులు ఏమండి, పంపిస్తున్న సంహారకుడు ఏదైనా లేపేయడం అంటే చంపేదే కదా. ఆ తెగులు పంపించడం వలన ఇశ్రాయేలీల్లో ఉన్న ఏ పశువులు చావలేదంటే ఏమైంది? ఐడెంటిఫికేషన్ అంతే. వాళ్ళు గుర్తింపు. దేవుడు మార్క్ చేశాడు, వీళ్ళవన్నీ ఇశ్రాయేలీలువి, ఇవన్నీ కూడా ఐగుప్తీయులువి అని మార్క్ చేయడానికి. మరి వాళ్ళకున్న ఏమంటారు దాన్ని, ఆదేశాలు, వాళ్ళకి దేవుడు ఆజ్ఞ చేసిన జారీ చేసిన ఆ నియమ నిబంధనలు ఏంటో మనకు తెలియదు. కానీ వేరుపరిచాడు అని మాత్రం క్లియర్గా ఉంది. ఎలాంటి వేర్పాటు? ఏదైనా కావచ్చు. అలాగని దేవుడు తెచ్చే ప్రతి పశువు నెత్తి మీద ఒక బొట్టు పెట్టడమనో లేదంటే ఒక సీల్ వేయటమనో ఏమీ లేదండి. ఆయన టెక్నాలజీ వేరండి. ఆయన చెప్పేస్తారు ఇదిగో పలానా 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 అని. ఆ చెప్పేయటం వల్ల ఇప్పుడు ఎలాగా మన వాళ్ళు ఆ స్కాన్ చేసేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తారండి, పెట్లు కానీ బ్యాగులు కానీ స్కాన్ చేస్తారు. అందులో ఇన్ఫ్రారెడ్ రేస్ పంపిస్తుంటారు. అవి ఏమీ పట్టుకోదండి, చాలా సామాన్లు ఉంటాయి అందులో. కానీ ఏ సామాన్లు పట్టుకో కానీ ఏదైనా మంట పుట్టించేవి కావచ్చు, ఏమంటే స్ప్రేస్ లాంటివి, ఫ్లేమబుల్ అంటే మండేవి, కొన్ని నిషేధింపబడి కొన్ని ఉంటాయి, వాటిని మాత్రం స్కాన్ చేద్దండి. అందులో ఏదున్నా ఆ పెట్టి పక్కన పెట్టి అంటారు, పెట్టి ఓపెన్ చేయి అంటారు. ఎందుకు ఇది పట్టుకెళ్తున్నావు తెలుసు కదా, పట్టుకెళ్ళకూడదు, తీసే పక్కన పెట్టాయి. బోల్ డబ్బులు పెట్టుకున్నానండి, అది నువ్వు వెళ్ళిపో, టికెట్ క్యాన్సిల్ అంటారు. కనుక ఖచ్చితంగా వాళ్ళు స్కాన్ చేసి వేరు చేసేస్తారు. దేనికది? నువ్వు జాగ్రత్తగా బట్టల కింద మడతపెట్టి లోపల పెట్టేసినా అది స్కానింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. ఇవన్నీ చూసారు, బంగారాలు ఇవన్నీ కూడా తెచ్చేస్తున్నారండి. ఎలా తెచ్చారటండి? షూ కిందన ఆ హీల్ ఉంటుంది చూసారా, అందులో పెట్టాడటండి. అలా బంగారం దాచి తెచ్చినోడు ఒకడు, డ్రగ్స్ దాచి తెచ్చినోడు ఒకడు. గతంలో ఏం చేశారంటే దాని సరే ప్లాస్టిక్లో మూటలు చిన్న డ్రగ్స్ కడుపు నిండా మాత్రలు మింగేసి, ఎందుకంటే మామూలుగా మింగేసారు అనుకుంటే అరిగిపోతాయని ప్లాస్టిక్ అది అరగవు. అవి మింగేసి మూటలు కడుపు ఎంత పెద్ద కడుపు వేసుకొని మామూలు మనిషిలోకి వచ్చేసాడు. కొంతమంది అలాగే తెప్పించేసుకున్నారు. కానీ తర్వాత కొత్త టెక్నాలజీతో స్కాన్ చేయగానే వీడు కడుపులేటి ఇన్ని మూటలు కనబడుతున్నాయి, సంచులు అని వెంటనే వాడిని
ఏమండి మోషన్స్ ట్యాబ్లెట్ వాడికి ఇవ్వగానే మోషన్స్ బయటకు, మొత్తం సంచులన్నీ బయటకు వచ్చేవి. అందులో టెస్ట్ చేస్తే ఏం కనబడింది? డ్రగ్స్. ఇంటి తీసుకెళ్ళి లోపల వేసేయండి. అంటే మనిషి ఎంత తెలివిగా నీ సామాన్లన్నింటిలో, నీ శరీరంలో కూడా ఏమున్నాయో ప్రతిదీ స్కాన్ చేసేస్తే చెప్పేస్తుంది అది. మనిషి టెక్నాలజీ ఎంత గొప్పదైనప్పుడు దేవుడు తెలీదా? దేవుడు ఏదో టెక్నాలజీ చెప్పుంటాడు దేవదత్త, ఇదిగో ఇవన్నీ ఇశ్రాయేలీలవి, ఇవన్నీ కూడా ఐగుప్తీయులవి. దాన్ని బట్టి స్కాన్ చేసి అది దేవుడు వేరుపరిచాడు. కాబట్టి దేవదత్త డైరెక్ట్గా వెళ్ళిపోయి, అంటే దేవదత్త చూడగానే, ఏదో మీకు అర్థం అవడం చెప్తున్నాను, చూడగానే ఇశ్రాయేల్ అవన్నీ పచ్చగా కనబడ్డాయి అనుకోండి, అయ్య బాబు ఇశ్రాయేల్ది మనం ముట్టుకోకూడదు. అది ఐగుప్తీలోని ఎర్ర కనబడుతుంది అనుకోండి, అది నేసి వచ్చి మనం అలా చంపుకుంటూ వెళ్ళిపోయింది. అలా దేవుడు వాటికి ఏదైనా గుర్తు ఇచ్చి ఉంటాడు. ఓకేనా? మంచిది.